ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తను పుట్టి వ్లాగ్స్. సో ఇవాళ మనం చేయబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ పొంగల్. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూసేయండి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని 1 కప్ రైస్ యాడ్ చేసుకుందాం. సో అలాగే ½ కప్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. సో పెసరపప్పు అయితే ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని 2 టైమ్స్ డస్ట్ అంతా పోయేలా వాష్ చేసుకుందాం. సో ఇక్కడైతే రైస్ వాష్ చేసేసుకున్నాం కదా, వాటర్ వేసుకుని 5 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ అయితే పొంగల్ కదా, అందుకనే మిరియాలు కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేద్దాం. 1 స్పూన్ బీన్స్ కూడా యాడ్ చేసేద్దాం. ½ కప్ క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాం. మరొకసారి ఫ్రై చేసుకుని కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. పొంగల్కి మంచి కలర్ రావాలి కదా, అందుకనే ½ స్పూన్ పసుపు కూడా యాడ్ చేద్దాం. ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కదా, సో అవి కూడా యాడ్ చేసేసుకుని టేస్ట్కి అంతా సాల్ట్ వేసి మరొకసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేద్దాం. 1 కప్ రైస్కి 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 5 to 6 విజిల్స్ రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే పొంగల్ రెడీ అయిపోయింది. కుక్కర్ మూత తీసి చూసేద్దాం. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో గీలో వేపుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం. అవర్ టేస్టీ పొంగల్ రెడీ. మా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.